నమస్తే సార్. ఏ విధంగా నడుస్తున్నాయి పనులు? నడుస్తున్నాయి, అవి పైప్ లైన్లు అవి కట్ అవుతున్నాయి, కానీ ఇక తప్పదు, ఆ ప్రాబ్లం తప్పదు మనకు. అంటే ఇప్పుడు వాటర్ లైన్ సమస్యలు ఏర్పడుతున్నాయా? ఇప్పుడు ఇక్కడ వాటర్ లైన్ కటింగ్, ఇప్పుడు మంజీరా వాటర్ లైన్ మొత్తం కట్ అవుతున్నాయి. మరి దానికి ఏమైనా లెక్క ప్రకారం అయితే గవర్నమెంట్ చేయాలి, కానీ అది వాళ్ళు చేస్తలేరు కాబట్టి ఎవరు ఇంట్లో ఓనరు అంటే ఎవరిది వాళ్ళు చేసుకోవాల్సి చేపిస్తున్నారు. మరి దానికి నష్టపరిహారం గిట్లా? నష్టపరిహారం ఓనర్లే భరించాలి అంతే. మరి కొంతమంది ఓనర్లు ఉన్నారు, లేరు, వాళ్ళు లేనరు కాబట్టి మేము వాళ్ళకు మనం చేపించేసి వాళ్ళ దగ్గర తర్వాత తీసుకున్నాం. అంటే ఈ విషయాన్ని కార్పొరేటర్ యొక్క చేసుకోపోయినారు. కార్పొరేటర్ గురించి పాపం తమ్ముడు చాలా మంచివాడు, అమ్మాయి కూడా ఆయన గురించి నేను మాట్లాడితే బాగుండదు, అన్న నీకన్నా నాకు ఎక్కువ తెలుసా అంటాడు. అంటే ఇది కేవలం ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది కదా, ఇప్పుడు బస్సు రాకపోవడం వలన చాలా ప్రాబ్లం అవుతుంది. ఇమీడియట్లీ అయితే నిజంగా అయితే ఎన్ని రోజుల నుండి వర్క్ నడుస్తుంది సార్? ఇది 1 వీక్ అవుతుంది, అయిపోతుంది. ఎందుకంటే ఫాస్ట్గా చేస్తుండ్రు, వాళ్ళని కూడా ఇబ్బంది అంటే మేము చూస్తున్నాం కాబట్టి ఫాస్ట్ అయితే చేస్తుండ్రు. ఇది మరమ్మతు ఇది అయిపోయిన తర్వాత దీని రోడ్డు మళ్ళీ చేపిస్తే కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే బాగుంటుంది. పైప్ లైన్ మొత్తం అన్ని పైప్ లైన్లు కట్ అయిపోయింది కాబట్టి వెంటనే మేము ఉండేవాడు అన్నీ చేపిస్తున్నాము. పబ్లిక్ వాటర్ డే బై డే నీళ్ళు వస్తున్నాయి కాబట్టి రేపు పొద్దున ఇవాళ రాలేదు వాటర్, రేపు వస్తుంది కాబట్టి ఆ లోపల వీళ్ళకు వాటర్ లేకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. బోర్ వాటర్ లేదు ఇక్కడ, బోర్లు ఉన్నోళ్ళేమో మొత్తం బోర్లన్నీ ఎండిపోయినాయి కాబట్టి తప్పకుండా మేము వాళ్ళకు ప్రాబ్లం రాకుండా చూడాలని మా అభిప్రాయం. మీ ద్వారా మాకు ప్రతిసారి మీరు సహకరిస్తారు. ఏం కాదు, ఎందుకంటే ఇది స్లోప్ బాగా ఎక్కుంది కాబట్టి ప్రాబ్లం రాదని నేను అనుకుంటున్నాను. మీడియా మిత్రులకు లైన్ పట్టిపోయి అందరూ ప్రతి ఒక్కరు సహకరించుకుంటూ ఎవరు కొద్దిగా ప్రాబ్లం అయింది, కానీ మిగతాదైతే చాలా బ్రహ్మాండంగా జరిగిపోతుందని మా ఉద్దేశం. మీ పేరు సార్? నా పేరు పీజీ సుదర్శన్. నేను మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి ఎస్వి భాగం అడ్వైజర్ను. నన్ను పొద్దున్న నుంచి ఇక్కడనే ఉన్నాం, చిన్న చిన్న ప్రాబ్లాలు వచ్చినాయి, ఆ ప్రాబ్లాలు సాల్వ్ చేసుకుంటున్నాం, ముందుకైతే నడిపిస్తున్నాం. నేను మాకు ఇంత సహకరించినందుకు జై భీమ్. ఓకేనా?